వెల్కమ్ టు పీవీఐ న్యూస్. ఢిల్లీ ఎన్నికల యుద్ధంలో గ్యారంటీ వార్ కొనసాగుతుంది. ఎన్నికల హామీ విషయంలో ఆప్ బీజేపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. బీజేపీ 3 మేనిఫెస్టోలు విడుదల చేసి ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో పథకాలను ప్రకటించింది. దీనికి కౌంటర్ గా కేజ్రీవాల్ కూడా కొత్త ఎత్తుగడ వేశారు. ఇన్నాళ్ళు ఒక్కో పథకాన్ని ప్రకటిస్తూ వచ్చి ఆర్మీ చీఫ్ కేజ్రీవాల్ పూర్తి స్థాయి మేనిఫెస్టోల్ని ప్రకటించారు. 15 గ్యారంటీలను ఆయన ప్రకటించారు. యువతకు ఉద్యోగాలు కల్పించటమే మా తొలి ప్రాధాన్యత అని అన్నారు కేజ్రీవాల్. మహిళా సమ్మాన్ యోజన కింద మహిళకు నెలకు 21,100 ఇస్తామన్నారు. ఢిల్లీ ఎన్నికల యుద్ధంలో గ్యారంటీ వార్ కొనసాగుతోంది. ఎన్నికల హామీల విషయంలో ఆప్ బీజేపీ ఎత్తుకు పై ఎత్తున వేస్తున్నాయి. బీజేపీ 3 మేనిఫెస్టోలు విడుదల చేసి ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో పథకాలను ప్రకటించింది. దీనికి కౌంటర్గా కేజ్రీవాల్ కూడా కొత్త ఎత్తుగడ వేశారు. ఇన్నాళ్ళు ఒక్కో పథకాన్ని ప్రకటిస్తూ వచ్చిన ఆమ్ ఆద్మీ చీఫ్ కేజ్రీవాల్ పూర్తి స్థాయి మేనిఫెస్టోని ప్రకటించారు. 15 గ్యారంటీలను ఆయన ప్రకటించారు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే మా తొలి ప్రాధాన్యత అని అన్నారు కేజ్రీవాల్. మహిళా సమ్మాన్ యోజన కింద మహిళలకు నెలకు 2,100 ఇస్తామన్నారు. వాటర్ మాఫియాకు చరమగీతం పాడతానని కేజ్రీవాల్ ప్రకటించారు. సీనియర్ సిటిజన్లకు సంజీవని యోజన పథకం అమలు చేస్తామన్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, అంబేద్కర్ స్కాలర్షిప్ స్కీమ్, ఢిల్లీ మెట్రోలో 50% రాయితీ కల్పిస్తామని తెలిపారు. 24 గంటల పాటు ఉచిత మంచినీటి పథకం, యమునా నదిని కాలుష్య రహితంగా చేయటం, ఢిల్లీ రోడ్లను బాగు చేయటం తమ ప్రధాన లక్ష్యమన్నారు మోదీ. అయితే కేజ్రీవాల్ తీరుపై మండిపడ్డారు బీజేపీ నేతలు. యమునా నది జలాలు విషతుల్యం కావడానికి ఆఫ్ పాలనే కార్యమన్నారు. పంజాబ్లో అంబేద్కర్ విగ్రహం ధ్వంసానికి కేజ్రీవాల్ బాధ్యత వహించాలంటూ ఆందోళన చేపట్టారు. ఎన్నికల సమయంలో ఢిల్లీ ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు పోరుగున్న హర్యానా, యూపీ బీజేపీ ప్రభుత్వాలు కలుషిత జలాలను విడుదల చేస్తున్నాయని కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే కేజ్రీవాల్ మరో కొత్త డ్రామా మొదలుపెట్టారని బీజేపీ విమర్శించింది. మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త. రాఘవేంద్ర పాలిక్లినిక్ మాచెల్ల మా వద్ద ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్థర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును. అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి, మెడ నొప్పి, మోకాల నొప్పులు, నడుము నొప్పి, సయాటికా డిస్క్ తిమ్మిర్లు, అరికాల మంటలు, కండరాల నొప్పులు, వెన్నుముక సమస్యలు, నరాల నొప్పులు, విరిగిన ఎముకలకు సర్జరీలు, వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును. అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి, ముక్కు, గొంతు, తల, మెడలకు శస్త్రచికిత్సలు అందించబడును. మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు. మా అడ్రస్ రాఘవేంద్ర పాలిక్లినిక్, మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్, మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్, మాచెల్ల.